రేషన్ బియ్యానికి రెక్కలు వస్తున్నాయి. పేదవాడి కుండలో ఉండాల్సిన బియ్యం ఎక్కడో కర్ణాటక మార్కెట్లో కనిపిస్తుంది. 10 కిలోల రైస్ రేషన్ ఇండియా వాహనాల ద్వారా ప్రజలకు అందితే అందులో 8.5 కిలోలు కూడా వారికి దక్కడం లేదు. మరి మిగతా బియ్యం అంతా ఎక్కడికి పోతుంది? అసలైన దారి చెప్పాలంటే రాప్తాడు రైస్ గోదాం వైపు వెళ్లాలని చెప్పాలి. ఒక్కో డీలర్కు క్వింటా బియ్యం కోత పెడుతూ యథేచ్ఛగా పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఇవన్నీ తెలిసిన పౌర సరఫరాల శాఖ అధికారి ఏం చేస్తున్నారు? పేదవాడి కడుపు కొడుతూ అక్రమార్జనే ధ్యేయంగా సాగుతున్న బియ్యం అక్రమ వ్యాపారంపై వైఎస్ఆర్ టీవీ స్పెషల్ స్టోరీ. అనంతలో పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతుంది. ప్రభుత్వం ప్రతి పేదవాడు ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతో రేషన్ బియ్యం సరఫరా చేస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రేషన్ బియ్యం ప్రతి నెల ఇంటికి చేర్చే విధంగా చర్యలు తీసుకుంటోంది. మరీ ముఖ్యంగా జగన్ ప్రభుత్వం ఇంటింటికెళ్లి రేషన్ పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఇంత మంచి ఉద్దేశంతో బియ్యం సరఫరా చేస్తుంటే దీనిని పక్కదారి పట్టిస్తున్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 5 కిలోలు చొప్పున బియ్యం సరఫరా అవుతోంది. సాధారణంగా ఇంట్లో 3 వ్యక్తులుంటే 15 కిలోల వరకు బియ్యం అందిస్తారు. రేషన్ బండి వద్ద తూకం చూస్తే ఖచ్చితంగానే ఉంటుంది. కానీ అదే కిరాణా అంగట్లో ఉన్న త్రాసు వద్ద చూస్తే మాత్రం ఖచ్చితంగా 12 నుంచి 13 కిలోలకు మించి ఉండదు. ఒక్క రేషన్ కార్డు మీదే ఇంత బియ్యం దోపిడీ జరిగితే ఇక మొత్తం అన్ని చోట్ల ఎంత పక్కదారి పడుతుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఈ బియ్యం కాజేస్తున్నది ఎవరంటే అది రేషన్ డీలరా లేక MDU వాహనదారుడా అంటే ఇవన్నీ కాదు, రేషన్ గోదాం వద్దనే ఈ దోపిడీ జరుగుతోంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అనంతపురం సమీపంలోని రాప్తాడు వద్ద ఉన్న రేషన్ గోడౌన్. ఇక్కడ రేషన్ గోదాం వద్ద నుంచి చాలా ప్రాంతాలకు బియ్యం సరఫరా అవుతోంది. ఇక్కడ స్టాక్ పాయింట్లు అన్ని ఖచ్చితంగా చూసిన తరువాతే ఎగుమతి చేయాలి. మరి బియ్యం ఎలా పక్కదారి పడుతోందంటే ఇక్కడే బియ్యం బకాసురులు తిష్టవేశారు. గోదాం ఇన్ఛార్జిగా భాష ఉన్నారు. అయితే ఆయన కంటే ఆయన కుమారుడు ఎక్కువగా విధుల్లో ఉంటారు. ఈయన ఆధ్వర్యంలోనే ఇక్కడ బియ్యం రేషన్ డీలర్లకు ఎగుమతి అవుతోంది. ఇక్కడ నుంచి సరఫరా అయ్యే ప్రతి డీలర్కు కనీసం క్వింటా చొప్పున కోత పడుతోంది. ఒక్కో డీలర్కు రేషన్ కార్డులను బట్టి బియ్యం సరఫరా చేస్తుంటారు. ఈ బియ్యంలో ఒక్కో డీలర్కు క్వింటా చొప్పున లాస్ అయితే నష్టాన్ని ఖచ్చితంగా డీలర్ భరించే పరిస్థితి లేదు. అందుకే MDU వాహనాల ద్వారా సరఫరా అయ్యే బియ్యం తూకంలో మోసాలు జరుగుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అక్కడ ఒక క్వింటా బియ్యం నష్టం జరిగితే ఇక్కడ వాహనదారుడు ద్వారా మరింత మోసానికి తెరలేపుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇలా రేషన్ గోదాం వద్ద నుంచి మొదలైన దోపిడీ చివరకు ఒక పేదవాడు తీసుకునే బియ్యం సంచికి రంధ్రం పడుతోంది. ఈ స్థాయిలో దోపిడీ బహిరంగంగా జరుగుతుంటే మరి పౌర సరఫరాల శాఖ అధికారి శోభారాణి ఏం చేస్తున్నారు? ప్రస్తుతం ఇదే ప్రశ్న అందరి నుంచి వినిపిస్తుంది. రాప్తాడు రేషన్ గోదాంలో ఏం జరుగుతోందంటే ఇక్కడ జరిగే తతంగం అంతా ఒక పక్కా పద్ధతి ప్రకారం సాగుతోంది. ఒక్కో డీలర్ వద్ద నుంచి క్వింటా బియ్యం కోత పెడితే ఇలా ఎన్ని క్వింటాళ్ల బియ్యం వీరికి మిగులుతోందో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ బియ్యాన్ని ఏం చేస్తున్నారు అంటే రాత్రి సమయంలో పక్క రాష్ట్రాలకు ఎగుమతి అవుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా కర్ణాటక రాష్ట్రంలో మన దగ్గర సరఫరా అయ్యే బియ్యానికి విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ బియ్యాన్ని కర్ణాటకలో కిలో 20 రూపాయలు చొప్పున ఎగుమతి చేస్తున్నారు. ఈ అక్రమ ఎగుమతిలో రేషన్ గోదాం ఇన్ఛార్జ్ భాష దగ్గర నుంచి పౌర సరఫరాల అధికారుల వరకు అందరికీ భాగస్వామ్యం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. వీరి భాగస్వామ్యం లేకపోతే ఈ అక్రమ రవాణా గురించి ఎప్పుడో వెలుగులోకి వచ్చేది. విజిలెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నా ఈ అక్రమ రవాణాలు మాత్రం ఆగడం లేదు. కేవలం ఇలా రేషన్ డీలర్ల వద్ద నుంచే కాకుండా ఇంకా చాలా రూపాల్లో బియ్యం అక్రమ రవాణా అవుతోంది. ఇందులో వసతి గృహాల ఇన్ఛార్జీలు పాత్ర కూడా ఉంది. ప్రభుత్వ వసతి గృహాలకు రేషన్ బియ్యం పెద్ద ఎత్తున సరఫరా అవుతుంది. అయితే వారికి కావాల్సిన కోటా కన్నా చాలా తక్కువగా తీసుకుని వెళ్తూ ఉంటారు. విద్యార్థులు ఒక్కోసారి తినని సమయంలో తక్కువ తినే విధంగా ఇలా పలు రకాలుగా మిగిలించి బియ్యాన్ని ఇక్కడే వదిలేసి తక్కువగా తీసుకెళ్తూ ఉంటారు.
ఈ బియ్యం మొత్తాన్ని కర్ణాటకకు అక్రమంగా ఎగుమతి చేస్తున్నారు. హాస్టల్ ఇన్ఛార్జీలకు 7 నుంచి 8 రూపాయల చొప్పున చెల్లించి ఇదే బియ్యాన్ని కర్ణాటక ప్రాంతంలో కిలో 26 రూపాయలకు విక్రయిస్తున్నారు. బియ్యం అక్రమ రవాణా చాలా పక్కాగా జరుగుతోంది. పగటి వేళల్లో అయితే తనిఖీలు ముమ్మరంగా ఉంటాయని భావించి పక్కా ప్లాన్ ప్రకారం ఎగుమతి చేస్తున్నారు. కర్ణాటక వ్యాపారులకు ముందుగానే సమాచారం అందించి రాత్రివేళ రాప్తాడు రేషన్ గోదాం నుంచి భారీగా తరలిస్తున్నారు. కొన్నిసార్లు ఇక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలించి అక్కడి నుంచి బియ్యం అక్రమంగా కర్ణాటకకు తరలిస్తున్నారు. ఈ విషయాన్ని అనునిత్యం పర్యవేక్షించాల్సిన పౌర సరఫరాల శాఖ అధికారి శోభారాణి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఆమె ఇప్పటి వరకు రేషన్ దుకాణాలను లేదా రేషన్ గోదాములను తనిఖీ చేసిన పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తున్నారు. కానీ డిఎస్ఓ మాత్రం ఇలాంటి పర్యవేక్షణ ఎక్కడా చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ఈ బియ్యం అక్రమార్జనలో అందరికీ భాగస్వామ్యం ఉందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇలా పేదవాడికి అందాల్సిన బియ్యాన్ని మధ్యలోనే పక్కదారి పట్టిస్తూ లక్షల రూపాయల దోపిడీకి తరలేపారు. జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి దీని పట్ల చాలా నిబద్ధతగా ఉన్నప్పటికీ డిఎస్ఓ దగ్గర నుంచి దీని పర్యవేక్షణ కొరవడింది. రాప్తాడు గోదాంలో బియ్యం అక్రమ రవాణా ఈనాటిది కాదని చాలా మంది ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా దానిపై నిఘా ఉంచుతారా లేదా ఇలా అక్రమ రవాణా సాగుతూనే ఉంటుందా? అధికారులే సమాధానం చెప్పాలి.